హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది యథార్థాలు, సిద్ధాంతాలు, అన్వేషణ, భావనలు అనేసి ఇచ్చారు. సో ఏంటివి అంటే అన్వేషణ అండి. అన్వేషణ అనేది మనకు సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ కార్ల్ పియర్సన్, హెన్రీ పాయింకర్, ఐన్స్టీన్, ఏడబ్ల్యూ గ్రీస్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఐన్స్టీన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో ఒకటి మౌలిక ప్రక్రియ అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రయోగం చేయడము, పరికల్పన ప్రతిపాదన, అలాగే దత్తాంశ వ్యాఖ్యానము, వర్గీకరించడం అనేసి ఇచ్చారండి. సో మౌలిక ప్రక్రియ కిందికి వచ్చేది ఏంటిదండి? వీటిల్లో వర్గీకరించటము. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. సో జేమ్స్ రాండీ, ఏడబ్ల్యూ గ్రీస్, అర్హీనియస్, హెన్రీ పాయింకర్ అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అనేసి నిర్వచించిన వారు ఎవరు అంటే ఎవరండి? మనకు ఏడబ్ల్యూ గ్రీస్. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అనేసి ఇచ్చారండి. భావనలు, సూత్రాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు అనేసి ఇచ్చారు. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం ఏమవుతుందండి? ప్రక్రియలు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని రుజువు చేయటం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమమైన పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ప్రకల్పన ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి అనేది మనకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనే అంశాన్ని మనకు రుజువు చేయడంలో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ను నీలిరంగులోనికి, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి ఉత్తమ బోధనా పద్ధతులు ఏవి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ప్రదర్శన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అలాగే ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు ఏ పద్ధతి అయితే బాగుంటుందండి? సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్రదర్శన పద్ధతి మనకు అంటే చూపించాలి, అలాగే ప్రయోగం కూడా చేయించాలండి. సో దీన్ని అంటే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చేటటువంటి పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సినవి ఏంటివండి? ప్రదర్శన పద్ధతి, అలాగే ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణం అనే పాఠంలో తగిన భావన ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో కణం ఆవిష్కరణ, ఏకకణ జీవులు, వివిధ కణాల ఆకారాలు, ఉల్లిపాయ నుండి పొరలు తీయటం అనేసి ఇచ్చారు. ఉపన్యాస పద్ధతి ఉపయోగించాలంటే వీటిల్లో దేంట్లో ఉపయోగించవచ్చు అనేసి అడుగుతున్నారండి. సో దేంట్లో అంటే కణం ఆవిష్కరణకు సంబంధించి మనము ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరికరములు వాడుట అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు చిత్రలేఖన నైపుణ్యము, హస్తలాఘవ నైపుణ్యము, పరిశీలన నైపుణ్యము, అభ్యవ్యంజన నైపుణ్యం అనేసి ఇచ్చారండి. పరికరములు వాడుట అనేది మనకు దేనికి సంబంధించిందండి? హస్తలాఘవం నైపుణ్యానికి సంబంధించింది. సో ఇవి మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రాగుప్తీకరించడము, ప్రయోగం చేయడము, రాబట్టడము, ప్రసారం చేయడం అనేసి ఇచ్చారు. సమైక్యపరచబడినటువంటి ప్రక్రియ ఏదండి? ప్రయోగము చేయటము. ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చను, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో విశ్లేషణ, విలువ కట్టడము, హస్తలాఘవము, అలాగే ఉచ్చారణ అనేసి ఇచ్చారు. సో మనకు వీటిల్లో భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏవండి? ఏదవుతుంది కరెక్ట్ మనకు? దీంట్లో భావావేశ రంగానికి సంబంధించి విలువ కట్టడం భావావేశ రంగానికి సంబంధించింది. విశ్లేషణ వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? జ్ఞానానికి సంబంధించింది. హస్తలాఘవం కానీ ఉచ్చారణ ఇవన్నీ కూడా ఇవన్నీ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో అవగాహన, అభినందన, జ్ఞానము, అన్వయము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ దత్తాంశం ఆధారంగా నిర్ణయాలు చేయటం అంటే మనకు దత్తాంశం అంటే ఒక బార్ గ్రాఫ్ కానివ్వండి, లేకపోతే టేబుల్ చార్ట్ కానీ మనకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి క్వశ్చన్స్ ఉంటే కింద ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు చేస్తారు కాబట్టి ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది? అన్వయానికి సంబంధించింది. అంటే పైన ఉన్నటువంటి దాన్ని బట్టి ఆన్సర్స్ అది చేస్తారు కాబట్టి ఇది అన్వయానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో పరికల్పనలు చేయటం అనే విద్యా ప్రమాణానికి చెందినటువంటి ప్రశ్న ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది పుష్పించే మొక్కలకు ఉదాహరణలో రాయండి. ఆప్షన్ 2 ఉత్పతనం అంటే ఏమిటి? ఆప్షన్ 3 నోటిలోని దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది? ఆప్షన్ 4 గాలికి పీడనం ఉందని ఎలా నిరూపిస్తావు? సో ఇక్కడ మనకు పరికల్పనలు చేయడం అంటే ఊహించడం అండి. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో దేనికి సంబంధించినటువంటి క్వశ్చను? ఆప్షన్ 3కి సంబంధించింది. అంటే ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది అనేది పరికల్పనలు అంటే ఏంటండి? ఊహించి చెప్పడాన్ని మనం దానికి చెప్తాం కాబట్టి సో ఇది ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, అనేక రోగాలను నిరోధించుట మరియు బాగు చేయుటలో వైద్య ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించుట ద్వారా వారిలో పెంపొందించగల విలువ ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు బౌద్ధిక విలువ, వృత్తి జ్ఞాన విలువ, ఉపయోగిత విలువ, నైతిక విలువ అనేసి ఇచ్చారండి. సో దీనివల్ల వాళ్ళకు అర్థమయ్యేది ఏంటంటే ఒక ఉపయోగిత విలువ అండి. ఇది ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, నీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు? ఇది ఈ క్రింది విద్యా ప్రమాణానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వచ్చేసి మనకు పట నైపుణ్యము, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్. ఆప్షన్ 4 ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చను అంటే మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏంటి అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఇది ప్రశంసలు, విలువలు, అలాగే జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం అనేటటువంటి విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు అనే ప్రశ్న క్రింది విద్యా ప్రమాణానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారము, నెక్స్ట్ వచ్చేసి ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు దేనికి సంబంధించిందండి? నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దాంట్లో మనము విద్యా ప్రమాణం ఏదండి? ఆప్షన్ 4 అవుతుంది. ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం మనకు దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోళ్ళ పెంపకం, మొక్కల పెంపకం పైన ఏదైనా ఒక కార్టూన్ను తయారు చేయండి. ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టులు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఆప్షన్ 3 విషయ అవగాహన. ఆప్షన్ 4 నిజ జీవితానికి అన్వయము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండటం అనేసి ఇచ్చారు.
సో ఇక్కడ ఏమి ఇచ్చారు, కోళ్ళ పెంపకం అలాగే మొక్కల పెంపకం పైన ఒక కార్టూన్ను తయారు చేయమంటున్నారు. సో అంటే ఇది మనకు దేనికి సంబంధించిందండి, బొమ్మలు గీయడము అలాగే నమూనాలు తయారు చేయడం కిందికి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇవి వచ్చేసి మనకు సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్తో అయితే ఉన్నాయండి. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకోండి.